స్టార్ హీరోలకే కాదు సీక్వెల్స్ లో చిన్న హీరోలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే చాలు అదే జోష్ లో సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలా దాదాపు చిన్న హీరోలు కూడా సీక్వెల్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోతున్నారు. పెద్ద హీరోలతో పోటీపడి మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో రిషబ్ శెట్టి కూడా జాయిన్ అవడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ జనాల్లో కూడా పెరిగిపోయింది. 2018లో శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడవి శేష్ స్పై హీరోగా యాక్ట్ చేసిన గూఢాచారి తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ అందుకుని నిజానికి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పట్నుంచి సీక్వెల్ డిమాండ్స్ వస్తున్నా 2023 డిసెంబరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన టీం ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ మే 1న రిలీజ్ చేస్తున్నారు. మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా సీక్వెల్ హీరో లిస్ట్ లో ఉన్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ అవడంతో కార్తికేయ 3 అనౌన్స్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో ఉన్న స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాలు కంప్లీట్ అయ్యాక కార్తికేయ 3 షూటింగ్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కార్తికేయ 3 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేశారు. 2022లో బింబిసారతో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ డైరెక్షన్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్. ఈ సీక్వెల్ కి డైరెక్టర్ గా వశిష్ఠ కాకుండా అనిల్ పాడూరిని పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.